ప్రార్థన అనే బలిపీఠం ఎవరిలో ఉంటుంది అంటే శరీరాశ లేని వానిలో, నేత్రాశ లేని వానిలో, జీవపు డంబము లేని వానిలో ఉంటుంది. శరీరాశ అంటే ఏంటో తెలుసా? చెప్పుల బజార్లో కానీ వెళ్తా ఉన్నాం అనుకో, ఆడవాళ్ళకు ప్రాముఖ్యంగా ఒక ఆలోచన కలుగుతుంది. అక్కడ బట్టలన్నీ ఏలాడదీసి ఉంటారు, శాంపిల్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. శాంపిల్గా కొన్ని ఏలాడదీస్తారు కదా, ఆ బట్టలలో చూసుకుంటూ పోతారు బండి మీద. ఈ టైపులో ఉన్న డ్రెస్ నా కాడ ఒక్కటి కూడా లేదే, ఇది ఉంటే బాగుండేది నా దగ్గర. పిల్లలకు కూడా ఇట్లా డ్రెస్ ఈ అమ్మాయికి అయితే ఏంజల్ లాగా ఉంటుంది, లూసిఫర్ లాగా కాదు కానీ ఏంజల్ లాగా ఉంటుంది అని అనుకుంటారు. అంటే శరీరం మీద పడాలి, చూసిన ప్రతి చీర శరీరం మీద పడాలి, చూసిన ప్రతి క్లాత్ ప్రతి షర్టు శరీరం మీద పడాలి. ఇది శరీరాశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసిందల్లా తినాలనిపిస్తూ ఉంటుంది, ఇది శరీరాశ. చూసిందల్లా కొనాలనిపిస్తుంది, ఇది నేత్రాశ. జీవపు డంబం అంటే ఏంటో తెలుసా? గర్వం, అహంకారం. అహంకారంతో మాట్లాడే మాటలే జీవపు డంబం. చర్చికి ఏది ఇచ్చినా 10 సార్లు చెప్పుకోవటం జీవపు డంబం. 100 రూపాయల కానుకిచ్చి 100 సార్లు చెప్పుకోవటం జీవపు డంబం. పిల్లలు ఒక ఫ్యాన్ ఇచ్చి 25 మందికి చెప్పుకోవటం జీవపు డంబం. సేవకుడికి ఒక జత బట్టలు ఇచ్చి ప్రతి సంవత్సరం నేనేనండి పెట్టేది బట్టలు అని చెప్పుకోవడం జీవపు డంబం. బైబిల్ చెప్తుంది, నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నువ్వు జీవపు డంబము లేని దానికి బ్రతకగలిగితే నువ్వు దేవునికి ఇష్టమైన బలిపీఠముగా కట్టబడదువగాక. నీలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము లేకపోతే నువ్వు దేవునికి ఇష్టకరమైన ప్రీతికరమైన బలిపీఠముగా కట్టబడదువగాక. ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కట్టుకొందువగాక. హల్లెలూయా.